రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఇందిరమ్మ చీరల పంపిణీ మన నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇన్ని రోజులు లేట్ అయినా ఆడపడుచులకి మంచి చీరలు ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, నేను ఈరోజు ఈ చీర కట్టుకోవాలి అనే టైపులో మరి డిజైన్ చేయించి మరి ముఖ్యమంత్రి గారు మీకోసం ఆలోచించి ఈ చీరలు తయారు చేయించడం జరిగింది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, మంత్రి గారి నాయకత్వాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మీ మహిళల కోసం ఇప్పుడే 2 కోట్ల చిల్లర మీకు వడ్డీ రాయితీ చెక్కును కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. మీ ఖాతాలలో మరి పడ్డాయి. మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలి, మీ మహిళల వల్లనే రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీకోసం ఆలోచించి ఈ పథకాలను తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ కూడా రేపు జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదిస్తే మీ తరపున నిలబడి మళ్ళీ ఇక్కడ రావడం కూడా మీ మహిళకే మళ్ళీ ఛాన్స్ వచ్చింది. మీతో కలిసి పనిచేసి అధికారాన్ని పంచుకొని ఇంకా మెరుగ్గా మీకు ఏం కావాలో నిలబడి గవర్నమెంట్ నుంచి, మంత్రి గారి నుంచి, మన నియోజకవర్గానికి మంత్రి గారు పవర్ఫుల్ మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి తర్వాత 2వ ముఖ్యమంత్రి. మరి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మన మహిళలు, మన గ్రామం నుంచి ఒక మహిళను ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చి మీరందరూ కూడా ఆశీర్వదించి రేపు జరగబోయేటటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని, సింగారంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో మీ మహిళలందరూ కూడా చూస్తాం. మేము ఈ చీరలు కట్టుకొని ఆ రోజు ఓటుకి అస్తగుర్తు చూపించుకుంటా మేము కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని చెప్పి పోయి మీరందరూ కూడా ఓట్లేయాలి. మాకు అదే ఆనందం. ఈ సింగారాన్ని ఇంకా 3 సంవత్సరాల తీర్చిదిద్దుతామని చెప్పి మీకు మాటిస్తున్నాం. మీకు ఎవరికి ఏ పని వచ్చినా మేము 5 నిమిషాలలో సంధించి మీ అందరికీ పని చేసి పెట్టడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. మనకు పవర్ఫుల్ మంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి, మీకు మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి రేపు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.